కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో తులం బంగారం 4,000 రూపాయలు దిగొచ్చింది. భారతదేశం ప్రతి సంవత్సరం 860 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది. దాదాపు 15% కస్టమ్స్ డ్యూటీ చెల్లించి ఆ బంగారాన్ని మొత్తం దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. దీని విలువ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే కస్టమ్స్ డ్యూటీస్ 15% ఉండడంతో ఒక కేజీ బంగారం మీద 9 నుంచి 10 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ పడతా ఉంది. దీంతో స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ సరిహద్దుల నుంచి, అంతర్జాతీయ విమానాశ్రయాలు, కలకత్తా పోర్ట్ నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ బంగారాన్ని స్మగ్లింగ్ చేసుకొచ్చి భారతదేశంలో తీసుకొస్తా ఉన్నారు. ఒక కేజీ బంగారం స్మగ్లింగ్ చేసి తెచ్చుకుంటే వాడికి 9 లక్షలు 10 లక్షలు మిగులుతూ ఉన్నాయి. ట్యాక్స్ జీరో ట్యాక్స్ కదా. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దేశీయ మార్కెట్లో బంగారం ధరలతో సమానం చేసేందుకు 15% ఉన్న కస్టమ్స్ని 6%కి ఒకేసారి తగ్గించడంతో ఒక కేజీ బంగారం 4 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల దాకా వివిధ నగరాల్లో ట్యాక్స్లను బట్టి దిగొచ్చింది. కేజీ స్వచ్ఛమైన బంగారం 73 లక్షల నుంచి 68 లక్షలకి దిగొచ్చింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 68,000కి దిగింది ఒకే రోజు, 73,000 నుంచి. ఇక అదే స్థాయిలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ దిగొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరలు అయితే నిలకడగా కొనసాగుతున్నాయి. ఔన్స్ గోల్డ్ 2,408 US డాలర్ల వద్ద ట్రేడ్ అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బంగారం కస్టమ్స్ డ్యూటీలు తగ్గించడం ద్వారా కోల్పోయిన ఆదాయాన్ని ఇప్పుడున్న 3% GSTని దాన్ని 5% చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతా ఉంది, స్మగ్లింగ్కి బ్రేక్ పడుతుందా లేదా అనేది ఒక 2-3 నెలలు పరిశీలించి ఆ తర్వాత GSTలో చేంజెస్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం ధరలు, బంగారం మీద కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేసి అంతర్జాతీయ ధరలతో సమానంగా చేస్తే స్మగ్లింగ్ గొడవ ఉండదు. దీని ద్వారా కస్టమ్స్ డ్యూటీస్ ఎత్తివేయడం ద్వారా కోల్పో ఆదాయాన్ని GST పెంచడం ద్వారా రాబట్టుకోవచ్చని మేధావులు IRS అధికారులు సలహా ఇచ్చారు. ఆ సలహాని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దీని ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద రాబోయే కొద్ది నెలల్లో తేలబోతా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బంగారం ధరల మీద మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.